అంటే ఆయన కూడా ఇప్పేస్తే మొత్తం ఇప్పేసి ఉంటుంది. ఆయన కూడా ఇప్పేస్తే సగం ఆయన సగం అయి ఉంటుంది. ఏదో పిచ్చి ఏదేదో మాట్లాడుతుంటాడే. ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన పెద్ద మనిషి ఆయన. పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మా మీద బురద జల్లడానికి సిద్ధించుకున్నాడు. చంద్రబాబు చేతిలోకి వెళ్ళిపోయాడు. ఏముంది దానిలో? ఏదైనా మాట్లాడతాడు. అలాంటి వాటికి ఏం సమాధానం చెబుతాం? అడ్డుగోలుగా మాట్లాడే వాళ్ళకి. మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడుగా. ఇక మా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాడు. చేసుకొని ఎవడు కాదంట. ఇలాంటి చాలా చూసాం. నాకేసే ఉందిగా. నేను 5 కంప్లైంట్లు ఇచ్చా. ఒక్కటి రిజిస్టర్ చేయలే. ఒక్కటి కోర్టుకి వెళ్ళా, హైకోర్టుకి. అప్పుడు 4 రిజిస్టర్ చేశారు. ఇంకోటి పెండింగ్లో ఉంది. ఇంకా 2 కంప్లైంట్స్ ఇచ్చా, ఇంతవరకు రిజిస్టర్ చేయలే. ఊరికే అసత్యాలు చెబితే ఎలాగో హోంమంత్రి గారు అసలు ఏం జరుగుతుందో తెలుసా? పోలీస్ స్టేషన్లో బుస్ ఆయనకేం తెలియదు. నారా లోకేష్ నాయుడు చెప్తాడు. ఆమె డైరెక్షన్లో పనిచేస్తున్నారు, ఆయన డైరెక్షన్లో పనిచేస్తారు అందరూ. హోమ్ మినిస్టర్ గారికి ఏం లేదు, మైక్ ముందు పెట్టి మాట్లాడుతూ ఉంటుంది అంతే. ఆమెకి ఏమీ తెలియదు. ఏ కంప్లైంట్ని రిజిస్టర్ చేయటం లేదు. ఉదాహరణకి నేను ఇచ్చినటువంటి 5 కంప్లైంట్స్లో ఏది రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో బెంచ్కి వచ్చే ముందు 4 కేసులు రిజిస్టర్ చేశారు, 1 కేసు రిజిస్టర్ చేయలేదు. అది కూడా కోర్టులో వాదనలకి ఉంది. రేపు 30వ తారీఖున ఉంది. కోర్టు వారు ఏమి నిర్ణయిస్తారో దాని ప్రకారం ముందుకు నడుస్తాం. అందువల్ల వైసీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ను పక్కన పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని రిజిస్టర్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్ అంటే వాళ్ళే ఇప్పిస్తారు. చంద్రబాబు నాయుడు గారు, లేదు మన లోకేష్ గారు, లేదు హోంమంత్రి గారు, ఏ అశోక్ ఒక కంప్లైంట్ ఇవ్వు అంబటి రాంబాబు మీద, పలానా ఎస్ఐకి ఫోన్ చేసి అంబటి రాంబాబు మీద ఆయన కంప్లైంట్ ఇస్తాడు, రిజిస్టర్ చేసి సాయంత్రాన్ని పట్టుకురా. అది కూడా తెల్లారగట్టు పట్టుకురా. తెల్లారగట్టు పట్టుకొస్తే మళ్ళీ తెల్లారగంట లోపల కోర్టులో హాజరుపరచవచ్చు. పబ్లిక్ కోర్టులో కంటే రాత్రిపూట మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్ళి హాజరు పెట్టవచ్చు. ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు. మీరు చూసారా? గోరంట్ల మాధవన్ ఒకడిని, మొన్న కృష్ణవేణి ఒకరిని, వీళ్ళిద్దరిని